నమస్తే. రాయలసీమలో మళ్ళీ ఫ్యాక్షన్ రాజకీయాలు ఊపందుకున్నాయా? గత 10 ఏళ్లలో లేనటువంటి ఫ్యాక్షన్ రాజకీయాలు కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మళ్ళీ బుసలు కొడుతున్నాయా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. గతంలో ఫ్యాక్షనిస్టులకు అడ్డాగా మారినటువంటి రాయలసీమలో ఇప్పుడు తొడలు కొట్టడాలు, మీసాలు మెలేయడాలు, సవాళ్ళు ప్రతి సవాళ్లతో ఓరెత్తుతున్నటువంటి పరిస్థితి. రాయలసీమ ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలపై ప్రజా చైతన్యం స్పెషల్ ఫోకస్. ముందుగా అనంతపురం కొద్దాం. రాయలసీమ జిల్లాలో ఫ్యాక్షన్కు పెట్టింది పేరు అనంతపురం డిస్ట్రిక్ట్. అనంతపురం డిస్ట్రిక్ట్లో ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొన్ని నియోజకవర్గాల్లో నెలకొన్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు. ఆధిపత్య పోరు, రాజకీయ వైరుధ్యంతో డి అంటే డి అని రీతిలో అక్కడ పాలిటిక్స్ నడుస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ముందుగా అనంతపురం జిల్లా సంబంధించి ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ పెద్దారెడ్డి మధ్య తీవ్ర స్థాయిలో ఫైట్ జరుగుతున్నటువంటి పరిస్థితి. తాడిపత్రి పేరు చెప్పగానే ఉలిక్కి పడేలా ఉండేటువంటి ఫ్యాక్షన్ ఏరియా. ఇక్కడ తొడలు కొట్టడమే కాదు, మీసాలు మెలేయడమే కాదు, సవాళ్ళు ప్రతి సవాళ్ళు. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ పెద్దారెడ్డిగా వార్ మొదలైనటువంటి పరిస్థితి. ఈ రెండు కుటుంబాల మధ్య దశాబ్దాలుగా వైరం కొనసాగుతుంది. 2019 ఎన్నికల్లో పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత ఫ్యాక్షన్ రాజకీయాలు మళ్ళీ ఊపందుకున్నాయి. జేసీ బ్రదర్స్, ముఖ్యంగా జేసీ ప్రభాకర్ రెడ్డి దూకుడుగా తన రాజకీయాలు కొనసాగిస్తూ పెద్దారెడ్డి ఇంటిపై కూడా దాడులు జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దారెడ్డిని కనీసం తాడిపత్రిలో అడుగు పెట్టలేనటువంటి పరిస్థితి నెలకొంది. చివరికి పెద్దారెడ్డి హైకోర్టును ఆశ్రయించి అంటే నియోజకవర్గంలో అడుగు పెట్టేందుకు హైకోర్టు అనుమతితో వెళ్లాల్సినటువంటి పరిస్థితి. అయితే ఇటీవల జేసీ ప్రభాకర్ రెడ్డి చేసినటువంటి ఒక కామెంట్ ఇప్పుడు రాజకీయాల్లో కలకలం రేపుతున్నటువంటి ప్రశ్న. నా ప్రత్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, కేవలం పెద్దారెడ్డి మాత్రమే. ఇది స్వయంగా జేసీ ప్రభాకర్ రెడ్డి నోటి నుంచి వచ్చినటువంటి మాటలు. సో ఈ మాటల్లో ఆంతర్యం కనుక చూసుకుంటే ఇరు కుటుంబాల మధ్య, ఇటు జేసీ అటు పెద్దారెడ్డి కుటుంబాల మధ్య దశాబ్ద కాలం నుంచి రాజకీయ వైరుధ్యాలు ఉన్నాయి. సో గతంలో ఇక్కడ ఒక ప్రస్తావన తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ వర్గీయులు తీసుకొస్తున్నారు. గతంలో ఈ రెండు కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు తీవ్ర స్థాయిలో జరుగుతున్న నేపథ్యంలో పెద్దారెడ్డి సోదరుడిని రైల్వే స్టేషన్ సమీపంలో ప్రత్యర్థులు హత్య చేయడంతో అప్పటి ప్రభుత్వ పెద్దలు రెండు కుటుంబాలను, ఇటు జేసీ వర్గం అదేవిధంగా పెద్దారెడ్డి వర్గాన్ని కూర్చోబెట్టి ఒక ఒప్పందం చేశారన్నది అక్కడ తాడిపత్రిలో జరుగుతున్నటువంటి టాక్. ముఖ్యంగా ఆ ఒప్పందం ప్రకారం జేసీ బ్రదర్స్ కేవలం తాడిపత్రికి మాత్రమే పరిమితం కావాలి. అదేవిధంగా పెద్దారెడ్డి అనంతపురం రూరల్ లేదా ధర్మవరం ఈ నియోజకవర్గాల్లో మాత్రమే తమ రాజకీయం చేసుకోవాలి. ఎక్కడ ఎట్టి పరిస్థితుల్లో తాడిపత్రిలో పెద్దారెడ్డి ఎంటర్ కావద్దు. ఇది గతంలో ఫ్యాక్షన్ రాజకీయాల నేపథ్యంలో అప్పటి ప్రభుత్వ పెద్దలు ఇరు కుటుంబాల మధ్య జరిగినటువంటి ఒప్పందం. అయితే 2019లో అనూహ్యంగా తాడిపత్రి వైసీపీ అభ్యర్థిగా పెద్దారెడ్డిగా బరిలో నిలవడం, ఆయన వైసీపీ నుంచి ఎమ్మెల్యే గెలవడం, దాంతో జేసీ కుటుంబానికి ఒక రకంగా చిరెత్తుకొచ్చినంత పని అయిందని చెప్పుకోవచ్చు. సో వైసీపీ అధికారంలో 2019 నుంచి 2024లో ఉంది కాబట్టి అప్పుడు సైలెంట్గా ఉన్నటువంటి జేసీ వర్గం ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దారెడ్డి వర్గీయులను టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పటికీ పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగు పెట్టాలంటే కోర్టు అనుమతితోనే, పోలీసుల పర్మిషన్తోనే అడుగు పెట్టాల్సినటువంటి పరిస్థితి. ఇక ఇటీవల అయితే పెద్దారెడ్డి తాడిపత్రిలో ఎంటర్ కావడంతో ఆయన ఇంటి ముందు టీడీపీ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో ధర్నాలు, రాస్తారోకలు చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ ముందు స్వయంగా జేసీ ప్రభాకర్ రెడ్డి టీడీపీ కార్యకర్తలను పెద్దారెడ్డి వేధించారని చెప్పి కూడా ఆయనపై కేసు నమోదు చేయాలని కూడా డైరెక్ట్గా జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీస్ స్టేషన్ ముందు ధర్నాలు చేయడం సంచలనం రేపినటువంటి పరిస్థితి. ఇక జేసీ ప్రభాకర్ రెడ్డి దౌర్జన్యాలు మితిమీరిపోయాయి కూటమి ప్రభుత్వాలు అని చెప్పి కూడా పెద్దారెడ్డి ఏకంగా ఎస్పీ ఆఫీస్ ముందు ఆయన ధర్నాలు చేశారు. సో మొత్తంగా చూసుకుంటే తాడిపత్రిని గంజాయి హబ్గా మార్చారని కూడా పెద్దారెడ్డి వర్గం తీవ్ర స్థాయిలో జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి. సో మొత్తం మీద చూసుకుంటే మాత్రం గతంలో ఎన్నడూ లేని విధంగా మళ్ళీ ఫ్యాక్షన్ రాజకీయాలు
అనంతపురంలో బుస కొడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇవి ఈ పాలిటిక్స్ ఎటువైపు టర్న్ తీసుకుంటాయన్న ఆందోళన తాడిపత్రిలో నెలకొంది. ఒక రకంగా పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నటువంటి వాతావరణం అక్కడ కనిపిస్తుంది. ఎప్పుడు నిత్యం తాడిపత్రిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంటున్నటువంటి పరిస్థితి. ఇక అనంతపురంలో మరొక ఫ్యాక్షన్ నియోజకవర్గం గమనిస్తే పరిటాల వర్సెస్ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి బ్రదర్స్. ఇక రాప్తాడు విషయానికి వస్తే గడిచిన ఎన్నికల్లో 2019 నుంచి 24 ఎన్నికల్లో రాప్తాడు నియోజకవర్గం నుంచి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైసీపీ ఎమ్మెల్యేగా ఆయన 5 ఏళ్ల పాటు సేవలు అందించారు. మారిన రాజకీయ పరిస్థితుల్లో మొన్నటి ఎన్నికల్లో రాప్తాడు నుంచి పరిటాల రవి సతీమణి పరిటాల సునీత ఆ ఎన్నికల్లో గెలుపొందారు. దీంతో మళ్ళీ ఫ్యాక్షన్ రాజకీయాలు బుసలు కొడుతున్నాయి. ఫ్యాక్షన్ రాజకీయాల చుట్టే రాప్తాడు రాజకీయాలు తిరుగుతున్నాయన్నది మాత్రం అనడంలో ఏమాత్రం సందేహం లేదు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వర్సెస్ పరిటాల కుటుంబానికి మధ్య దశాబ్ద కాలంగా రాజకీయ వైరం కొనసాగుతూనే ఉంది. సో ఇటీవల రాప్తాడులో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజశేఖర రెడ్డిని కూడా అరెస్టు చేయడం సంచలనంగా మారింది. దాంతోపాటు ఇటీవల తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై ఒక ప్రమాదానికి గురయ్యారు. అదే సమయంలో ప్రకాష్ రెడ్డి కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. తన హత్యకు పరిటాల కుటుంబం ముఖ్యంగా సునీత అదేవిధంగా శ్రీరామ్ కుట్ర పన్నారని కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దానికి ఉదాహరిస్తూ తన గన్మెన్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుందని కూడా ఆయన నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. అయితే పరిటాల కుటుంబం వర్సెస్ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మధ్య జరుగుతున్నటువంటి ఈ వార్లో మడకశిర ఎమ్మెల్యే ఎంటర్ అయి ఆ పొలిటికల్ వార్ను ముఖ్యంగా ఈ పొలిటికల్ వార్ను పీక్ స్టేజ్కి తీసుకెళ్లినటువంటి సందర్భం కనిపిస్తుంది. మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు కూటమికి చెందినటువంటి ఎమ్మెల్యే పరిటాల కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, అత్యంత ఆప్తుడు. ఇటీవల పరిటాల కుటుంబానికి అదేవిధంగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి మధ్య తీవ్రస్థాయిలో డైలాగ్ వార్ నడుస్తుంది. నువ్వు ఒకటంటే నేను రెండంట అనే విధంగా పరిటాల శ్రీరామ్ వర్సెస్ ప్రకాష్ రెడ్డి డి అంటే డి అనే రీతిలో రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక ప్రస్తుతం అయితే జరుగుతున్న పరిణామాలు చూస్తే సీమలో సెగలు పుట్టించే వేడి రాజుకుంది అని చెప్పుకోవచ్చు రాప్తాడులో. అయితే రాప్తాడులో పరిటాల శ్రీరామ్ అదేవిధంగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మధ్య జరిగిన డైలాగ్ వారు కనుక చూసుకుంటే పరిటాల రవి కుటుంబానికి రక్త చరిత్ర అని అదేవిధంగా చాలామంది ప్రాణాలను పరిటాల కుటుంబం బలి తీసుకుందని చెప్పి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపిస్తే దానికి కౌంటర్గా శ్రీరామ్ కూడా గట్టిగానే ఒక వీడియో రిలీజ్ చేశారు. ఖచ్చితంగా ప్రకాష్ రెడ్డి కుటుంబం అంటే నా కుటుంబం గురించి తెలుసుకోవాలంటే మీ నాన్న చెంపనడుగు లేదంటే మా నాన్న కాలు చెప్పునడుగు అంటూ తీవ్ర పదజాలంతో ఒక వీడియో రిలీజ్ చేశారు. దీంతో పతాక స్థాయికి రాప్తాడు రాజకీయం చేరుకుంది. దాని తర్వాత ముఖ్యంగా ఈ మడకశిర ఎమ్మెల్యే ఎంటర్ అయిన తర్వాత ఈ సీన్ అంతా కూడా మళ్ళీ షిఫ్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అద్దెకుంటున్నటువంటి ఇంటిని మడకశిర ఎమ్మెల్యే పరిటాల కుటుంబానికి అత్యంత సన్నిహితుడు ఎంఎస్ రాజు కొనుగోలు చేయడం ఇప్పుడు మళ్ళీ అత్యంత వివాదాస్పదంగా మారింది అని చెప్పుకోవచ్చు. 2.85 లక్షల కోట్లకు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అద్దెకుంటున్నటువంటి నివాసాన్ని ఎంఎస్ రాజు కొనుగోలు చేసి ఇంటి యజమానితో అగ్రిమెంట్ చేసుకున్నారు. సో ఈ కొనుగోలు తర్వాత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎంఎస్ రాజుపై తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు. లోకేష్ బినామీగా ఎంఎస్ రాజు ఉన్నారు. ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికై 2 ఏళ్ల కాలంలోనే అనేక కోట్ల రూపాయలు సంపాదించారు. దాంతోపాటు ఆయన నియోజకవర్గంలో అనేక అవినీతి ఆరోపణలు గుప్పిస్తూ తీవ్రస్థాయిలో మీడియా ముందు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మండిపోవడంతో మొన్నటికి మొన్న ఆ అవినీతి ఆరోపణలు నిరూపించాలని చెప్పి కూడా ఎంఎస్ రాజు మడకశిర నుంచి తోపుదుర్తి నివాసానికి బయలుదేరాడు. కానీ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాత్రం ఏమాత్రం తగ్గేది లే అన్నట్లు కూడా ఆయన కూడా తన నివాసం నుంచి వైసీపీ కార్యకర్తలను సమావేశం ఏర్పాటు చేసుకుని ఆయన కూడా బయలుదేరినటువంటి సందర్భం. సో ఆయన బయలుదేరినటువంటి సందర్భంలో పోలీసులు లా అండ్ ఆర్డర్ ఇష్యూ తలెత్తకుండా అటు ఎంఎస్ రాజు మడకశిర ఎమ్మెల్యేను ఆయన్ను హౌస్ అరెస్ట్ చేయడంతో పాటు ఇటు హౌస్లో నిర్బంధించడంతో పాటు ఇటు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని అరెస్టు చేసి అనంతపురానికి తరలించడంతో కాస్త ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణిగాయి. అటు తోపుదుర్తి నివాసానికి రావాలనుకున్నటువంటి జిల్లా అధ్యక్షురాలు మాజీ మంత్రి అదేవిధంగా
అనంత వెంకటరామరెడ్డితో పాటు ఇతర వైసీపీ నేతలను ఎక్కడికక్కడే పోలీసులు బ్యారికేడ్లు వేసి కట్టడి చేయడం జరిగింది. తోపుదుర్తిని అరెస్టు చేసిన తర్వాత అటువైపు నుంచి మడకశిరలో ఎంఎస్ రాజు ఇంటికి పరిటాల శ్రీరామ్, అదేవిధంగా ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు, ఎంపీ పార్థసారథి వీళ్ళంతా కూడా ఆయనకు సంఘీభావంగా అటు చేరుకోవడంతో తీవ్ర స్థాయిలో ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. రోజంతా హైడ్రామా కొనసాగినటువంటి పరిస్థితి. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన రాప్తాడు నియోజకవర్గంలో ప్రతినిత్యం కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తం మీద చూసుకుంటే మాత్రం రాయలసీమ అంటే గతంలో ఉన్నటువంటి ఫ్యాక్షన్ రాజకీయాలకు భిన్నంగా ఇప్పుడు రాయలసీమలో రాజకీయాలు నడుస్తున్నాయి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఈ ఆధిపత్య పోరు, గతంలో నేతల మధ్య ఉన్న కుటుంబాల మధ్య ఉన్నటువంటి వైరం సవాళ్ళు ప్రతి సవాళ్ళతో ఈటెక్కిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తం మీద ఈ రానున్న రోజుల్లో ఈ ఫ్యాక్షన్ రాజకీయాలు ఎటువైపు టర్ను తీసుకుంటాయో అన్నది ఆసక్తికరంగా మారినటువంటి నేపథ్యం కనిపిస్తుంది.